ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమాలో మంచి భోజనం పెడతారు అని చెప్పడం మీకు అభిహృదయం, దానివల్ల ఇది మొదలుపెట్టారు. కానీ ఈ ప్రాసెస్లో సినిమా ఇండస్ట్రీలో ఎవరు పెట్టినట్టు మటన్ కర్రీ పెట్టారనడంతో మీరు కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్న విషయం మీకు అర్థమవుతుందా? కాంట్రవర్సీ అంటే మిగిలిన ప్రొడక్షన్ హౌస్ మేము మటన్ ఎప్పుడు పెట్టలేదా, ఎందుకు ప్రియదర్శి ఇలా అన్నాడంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రాసిక్యూటర్ వారు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న. అంటే వేరే వాళ్ళు పెట్టరా అంటే పెడతారు. అలా మరి ఆ మాట ఎందుకన్నారు? వాల్ పోస్టరే పెట్టిందని. అంటే వాల్ పోస్టర్ కూడా పెడుతుందని నా ఉద్దేశం. ఇందాక ఓత్ వేయించుకున్నప్పుడు రెమ్యునరేషన్ గురించి మాత్రం మాట్లాడడం అన్నారు. అంటే రెమ్యునరేషన్ ఏమి అందలేదు ఇంకా. ఆ మీనింగ్ వస్తుంది అట్లా. చూడండి, మీరు పాయింట్ ని మళ్ళీ ఇట్లా తిప్పి మాట్లాడడంలో దాంట్లో ప్రత్యేక మన ప్రొఫెషన్ అది కదా. ఏది తీసానండి, ఇంకా క్యారెక్టర్ లో ఉన్నానండి. నేను అడగాల్సిన క్వశ్చన్ తెలుసు. ఆ కళ్ళల్లో తేజస్సు, అది తేజాలో అవన్నీ తర్వాత మాట్లాడదాం. బట్ బేసిక్లీ తెలుస్తుంది మీకు. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ మీది రెండు మ్యాచ్ అవుతున్నాయి ఇప్పుడు ఉన్న టాపిక్ కి. అవును, బేసికలీ అలాగే ఉంది పరిస్థితి. వెరీ గుడ్. మటన్ గురించి మాట్లాడుతున్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు బేసికలీ కోర్టు సినిమాకి మటన్ కి ఉన్న సంబంధం కూడా చెప్తారు ఇప్పుడు. చెప్పండి. లేదండి, మటన్ కర్రీ వచ్చేది కానీ మటన్ తినేవాడిని కదా. ఓకే, అంటే నువ్వేంటి ఇప్పుడు పెద్ద ఇట్లా సత్పురుషుల్లాగా అయిపోదా? ఇది మొత్తం తిరిగి నా దగ్గరికి వచ్చేది. నువ్వే వేసుకున్నావు, మేము బాగా మాట్లాడుతుంటే నువ్వే మధ్యలో. బట్ సరే, ఇట్లాంటి సీరియస్ విషయాలు పక్కన పెట్టి చాలా జోక్స్, అంటే కొంచెం జోవియల్ గా మాట్లాడుకుందాం. ఈ సినిమా మీరు చేయడానికి రెమ్యునరేషన్ కాకుండా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి? లైక్ వాట్ ఇస్ దట్ వన్ థింగ్ దట్ హుక్డ్ యూ టు డూ దిస్? లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.